వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విసన్నపేట మండలం నర్సాపురంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలోని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసా పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై 173 ఆర్జీలు ఆదాయాన్ని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సహించబోమని హెచ్చరించిన కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎన్టీఆర్ జిల్లా ముందంజంలో ఉండేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఒక స్పెషల్ డే ప్రతి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అక్కడ గ్రామాల్లో కూర్చొని అక్కడ ఉన్న సమస్యల్ని మైక్రోవేవ్కి చూసి కూలంకుషంగా పరిశీలించి 1-to-1 కేసు బై కేసు రిజాల్వ్ చేసి వివాదం లేని గ్రామాల్లో తీర్చడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు వినాలి, వాళ్ళ సమస్య ఏంటి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత రూల్ ప్రకారం ఉంటే రిజాల్వ్ చేయండి, లేదా మీ పెద్దలు వెళ్తే నాకు రాయండి, నా పెద్దలు వెళ్తే గవర్నమెంట్కి రాస్తాం. అది వాళ్ళకి 100% రిజాల్వ్ అయ్యేందుకు ట్రై అయితే చేయాలి. ట్రై చేయకుండా మీరు ఇంకా అవ్వదే, నువ్వు రావద్దే, ఎందుకు వస్తావు ఇలా చెప్పేసి కనుగొనడం మంచిది కాదు. అటువంటి కనుక నా దృష్టికి వస్తే చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఇంకా మీరు అందరూ ఫీల్డ్లో ఉన్నామంటే ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇక్కడ సీఎం గారు ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తూ ఉందో మీరు అప్పుడు గ్రాస్ రూట్ అదే మాదిరి ఆలోచించి ప్రజలకి అండగా ఉండాలి. ప్రజా సమస్య పరిష్కారంలో ఎన్టీఆర్ జిల్లా ముందంజలో ఉండాలి. దానికి మీ అందరి సానుకూలత అలాగే మీ అందరి కోఆపరేషన్ కోరుతున్నాను. ఎక్కడైనా డీవియేషన్ ఉంటే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాకు మీరు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వకండి చెప్తున్నాను. ఐ వాంట్ ఎవరీవన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూలో ఏది ఆర్డీఓ, అలాగే తహసీల్దార్స్ ఉన్నారు, పిఆర్ఓస్, ఆర్ఐస్, అలాగే సర్వే డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండండి.